ప్రతి బంధం విలువైనదే, ఎవరి స్థాయి వారిదే. ఏ బంధాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. శరీరంలో అన్ని భాగాలు ఎంత ముఖ్యమో అన్ని బంధాలు మనకు అంతే ముఖ్యం. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. చెడ్డవారితో స్నేహం నీ స్థాయిని దిగజారుస్తుంది. దుష్టబుద్ధులతో స్నేహం నిన్ను పతనం వైపు నడిపిస్తుంది. నిన్ను కాదని వెళ్ళిన బంధాన్ని, స్నేహాన్ని నువ్వు కలిపే ప్రయత్నం ఏమాత్రము చెయ్యకు. ఎందుకంటే వాడిపోయి రాలిపోయిన పువ్వుకి ఎన్ని నీళ్లు పోసినా తిరిగి మరలా చిగురించదు. దురదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించే వ్యక్తికి మన ప్రేమ అర్థం కాకపోవడం. కూరల్లో, మజ్జిగల్లో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో, పాలల్లో చేరి వాటి రుచిని పోగొడుతుంది. మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. మన అవసరం లేని చోట తలదూర్చకపోవడమే మంచిది. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించారు అంతే. మనమే తెలుసుకోవాలి. నాకు విలువ ఇవ్వని చోట నా నీడను కూడా పడనివ్వను. ప్రయత్నాలను, పోరాటాలను పిరికి వాళ్ళు మొదలు పెడతారు. బలహీనులు పూర్తి చెయ్యరు, బలవంతులు విడిచిపెట్టరు. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఇంటికి దూరంగా వెళితే నాన్నతోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకుని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది. ఏదేమైనా మన కోసం నిలబడే మనిషొకరు లేని బ్రతికే నరకం. పొడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. జీవితం ఎన్నో నేర్పిస్తుంది. నాకు నేర్పించింది ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదని. ఈ లోకములో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. చిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నా టైం బాగలేదని ఎప్పుడు బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురుచూడు. ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ఎక్కువ ప్రశ్నించకు, శత్రువు అవుతావు. జీవితం అంటే గుండె రాయి నీ చేసుకుని బ్రతకాలి. అప్పుడే ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా జీవితాన్ని సునాయాసంగా ఎదుర్కోగలము. ఒక్క క్షణం అధైర్యపడితే చనిపోతాం. అదే క్షణం ధైర్యం చేస్తే గెలిచి గమ్యం చేరుతాం. ఇదే జీవితం అంటే. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. నేను ఎన్నిసార్లు మోసపోయినా నాకు అవమానంగా లేదు. ఎందుకంటే నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మాటలకు చేతలకు తేడా ఉన్నదంటే మనసులో ఏదో స్వార్థం ఉన్నట్లే.